మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ సిటీ 100 అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉందండి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉందండి. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉందండి. ఈ వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మన ఛానల్కి అనేది ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వద్దామండి. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉందండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016. ఇక రీడింగ్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా 48,000 చిల్లర అయితే రీడింగ్ ఉందని చెప్తున్నారు. ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారండి. ఇక టైర్స్ విషయానికి వస్తే ఓనర్ చెప్పిన విధంగా ఫ్రంట్ టైర్ వచ్చేసి 60%, బ్యాక్ టైర్ వచ్చేసి 40% అయితే ఉందని చెప్పారండి. కానీ ఫ్రంట్ అయితే 60% అయితే కనపడడం లేదు, 30-40% లాగా ఉందండి. ఆయన చెప్పిన విధంగా లేకుండా మనమైతే 30% ఫ్రంట్ టైరు, బ్యాక్ టైర్ వచ్చేసి 40% అయితే ఉందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక వెహికల్ వచ్చేసి నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. ఈ వెహికల్ మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ వెహికల్కి అయితే సెల్ఫ్ రాదండి. సిటీ 100లో 16 మోడల్లో ఈ వెహికల్కు నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. ఇంజన్ పరంగా చూసుకుంటే బాగుందని చెప్తున్నారండి ఓనర్ గారు. కండిషన్ అయితే బాగుందని చెప్తున్నారండి ఓనర్ గారు. అవుట్లుక్ బాగుంది, ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదని చెప్పారు, డ్యామేజ్ లేదని చెప్పారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఏం లేదండి, కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుందండి. ఆ గ్రూప్లో క్లిక్ చేస్తే చాలండి, డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. నేను పెట్టే ప్రతి వెహికల్స్ అనేది మీకు అప్డేట్ అనేది ముందుగానే వస్తుందండి. వీడియో తీయకముందు అయితే అప్డేట్ అనేది తప్పకుండా గ్రూప్లో పెడతానండి, వాట్సాప్ గ్రూప్లో. ఆ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఎందుకు క్రియేట్ చేశాననేది మీకు చెప్తానండి, అది కూడా వివరంగా. ఇక వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టే వెహికల్స్ అనేది ముందుగానే అప్డేట్స్ అనేది తెలుసుకోండి. చాలా వెహికల్స్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయండి. మ్యాక్సిమం వీడియో తీయకముందు, అందుకే ఈ మధ్య చాలా ఎక్కువ వెహికల్స్ వీడియో తీయలేకపోతున్నానండి. వెహికల్ తెచ్చిన వెంటనే గ్రూప్లో పెట్టేస్తున్నాను. వెంటనే చాలామంది అమౌంట్ కొడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటున్నారు, లేదంటే చాలామంది దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని తీసుకెళ్తున్నారండి. అలాంటి మన మీద నమ్మకం అండి, మన ఛానల్ మీద నమ్మకం. తక్కువ ధరకే ఇస్తూ మంచి కండిషన్లో వెహికల్ ఇస్తూ తక్కువ లాభం తీసుకొని సేల్ చేస్తున్నామని ఇప్పటికే చాలా లాంగ్ వాళ్ళ నుంచి కూడా కాల్ చేస్తున్నారండి. మీ దగ్గర బాగున్నాయన్న వెహికల్, మేము లాంగ్ వాళ్ళము చూస్తామన్నా, మీ దగ్గర ఒక వెహికల్ అయినా కొనాలని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. వెహికల్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది నా కోరిక అండి. మన ఛానల్ పేరు ఎప్పటికీ అనుకోవాలనేది నా కోరిక. అందుకోసమే వాట్సాప్ గ్రూప్ కూడా ఎందుకు క్రియేట్ చేశానంటే, చాలామంది వెహికల్స్ కావాలనేది ఆలోచనలు ఉంటారు. ఎక్కడ కొనాలి, ఏ విధంగా కొనాలి, ఎంత రేట్ కొనాలి, ఎంత పడుతుంది, ఏ మోడలు, ఏ కంపెనీ ఎంత పడుతుందని చాలామంది సతమతం అవుతుంటారు. వాళ్ళందరికీ తెలియాలనేసి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశానండి. ఆ వాట్సాప్ గ్రూప్ అనేది నేను పెట్టే వెహికల్స్ అనేది మోడలు, రీడింగు అంతా మొత్తం అప్డేట్ అనేది ఇస్తాను. అప్పుడు తెలిసిపోతుంది అందరికీ, పలానా వెహికల్ పలానా తక్కువ పడుతుంది, పలానా వెహికల్ అనేది. అప్పుడు మీకు కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుందండి, ఈ వెహికల్ పలానా రేటు పోతుందని మీకు ఒక ఐడియా వస్తుంది. బయట మీరు కొనాలన్నా కూడా మీకు అప్పుడే తెలిసిపోతుందండి. ఎలా అంటే పలానా ఛానల్లో పలానా వెహికల్ హెచ్ఎఫ్ డీలక్స్ 16 మోడల్ ఇంత పెట్టారన్న, బయట మీ ఇంత పెట్టారు కదా, బయటికి వెళ్ళి మార్కెట్లో కనుక్కున్నా కూడా ఎంత తక్కువ పడుతుంది, ఎంత రేట్ అనేది మీకు అబ్జర్వేషన్ అనేది తెలిసిపోతుంది. అందుకోసమే చెప్తున్నా అండి, మీరు వెహికల్స్ కొనలేకున్నా కూడా పర్లేదండి, మీకు అనేది ఏ రేటు, ఏ వెహికల్ మోడల్, ఏ రేటు, ఏ ప్రైస్ అనేది మీకు అందాస్ అనేది ఐడియా అనేది వచ్చేస్తుంది. మీరు లాంగ్ వాళ్ళైనా కూడా అక్కడే కొనాలన్నా కూడా మీకు ఐడియా అనేది వస్తుందండి. పలానా వెహికల్ అనేది ఎంత పోతుంది అనేది మీకు ఐడియా తెలిసిపోతుంది. అందుకోసమే చాలా మందికి అనేది గ్రూప్లో
జాయిన్ అవ్వమని చెప్తున్నా అండి. ఇక ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా అన్ని పేపర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పారండి. ఒరిజినల్ ఆర్సీ, క్లియరెన్స్ పేపర్లు అన్నీ పక్కాగా ఉన్నాయని చెప్పారు. బండి అయితే ఎటువంటి స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా బండి నీట్ అండ్ క్లీన్గా ఉందని చెప్పారు ఓనర్ గారు. ఇక మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్ అన్నమయ్య జిల్లాలోని రాయచోట్లోకి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. లేదంటే ట్రాన్స్పోర్ట్ అయినా చేయించగలుగుతానండి. నేను ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తాను. దానికి అయ్యే ఖర్చులన్నీ మీరే చూసుకోవాలండి. వెహికల్కి అనేది ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేది మీరే చూసుకోవాలి. ట్రైన్కి అయితే అవైలబుల్ ఉంది. మీకు లాంగ్ అయినా పర్లేదండి. లేదన్నా మేము ఈ వెహికల్ని చెక్ చేసుకొని తీసుకుంటామంటే లొకేషన్కి వచ్చేసిండి. కడప దగ్గరికి వచ్చేసి అన్నమయ్య జిల్లాలో వెళ్ళాలండి. కడప నుంచి దగ్గర అండి. అన్నమయ్య జిల్లా రాయచోటి అండి. జిల్లాలోని రాయచోటి. ఓకే ఫ్రెండ్స్, బండి చాలా అంటే చాలా బాగుందండి. అవుట్లుక్ పరంగా బాగుందండి. ఇంజన్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి మనకు చాలా తెలిసిన వ్యక్తి అండి. మంచి కండిషన్లో పెడతాడండి ఈ వెహికల్స్ అనేది. బండి చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. మీరు ఇంకా ఆలోచించవద్దండి, ఈ వెహికల్ను చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలామంది అంటున్నారండి, అన్న మీరు తక్కువ లాభంకి ఎలా ఇస్తున్నారని. నేను తక్కువ లాభం లేదండి. తక్కువ లాభం అంటే ఏం లేదండి. నేను ఓనర్ దగ్గర తక్కువే తీసుకొస్తాను, లాభం అనేది తక్కువ తీసుకుంటాను. అందువల్లనేసి తక్కువ లాభం తీసుకోవడం కాబట్టి మ్యాక్సిమం 1000 లేదా 1500, 2000 బండి పైన అలా తీసుకుంటున్నా కాబట్టి డైలీ 1, 2, 3 వెహికల్స్ మ్యాక్సిమం డైలీ వెళ్తూనే ఉన్నాయి, డైలీ వస్తూనే ఉన్నాయి మన దగ్గరికి. ఇంకొకటి అండి, మన దగ్గర వెహికల్స్ వచ్చినప్పుడు తక్కువ ధరకు అడుగుతున్నారు గ్రూప్లో కూడా. కానీ వాళ్ళ దగ్గర, నా దగ్గర ఈ వెహికల్ ఉందన్న ఇది అమ్ముతారని చెప్పి వాళ్ళ రేటు మటుకు చాలా అంటే చాలా ఎక్కువ చెబుతున్నారండి. ఎలా అంటే మన దగ్గర ప్యాషన్ ప్రో 12 మోడల్ ఉంటే 10, 12,000, 18,000 అడుగుతారు. వాళ్ళ దగ్గర నాన్ సెల్ఫ్ వెహికల్ ప్లాటినాలు అటు ఉన్నా కూడా వాళ్ళు 20,000, 25,000 అమ్మి అన్న అని అట్లా చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఎట్లా వచ్చిందంటే, మీ యూట్యూబ్ ఛానల్లో గ్రూప్లో తొందరగా వెళ్ళిపోతున్నాయి కదన్నా, మేము ఎంత రేటు పెట్టినా కూడా మీరు అమ్మగలుగుతారనే విధంగా అడుగుతున్నారండి. అలా అంటే ఏం ఉండదన్నా, మీరందరూ బాగా గమనించండి. ఎక్కువ రేటు పెడితే నేను అమ్మదలుచుకోను, మనకు ఉండే మంచి పేరు అనేది నేను చెడగొట్టుకోను. అందుకోసమే చాలామందికి రిజెక్ట్ చేశానండి. గ్రూప్లో పెట్టమని చెప్తే నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఘోరమైన రేటు అమ్మమని చెప్తున్నారు. అందుకోసమే నాకు బ్యాడ్ నేమ్ అయితే రావద్దని చెప్పేసి నేను చాలామంది డైరెక్ట్ చెప్పేస్తున్నాను అండి. మాకనే నేను మీ రేట్ ఎదిగితే అమ్మలేనన్నా, మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత దానికి 1000 అటో ఇటో కావాలంటే అమ్మగలుగుతాను అని చెప్తున్నాను. కానీ చాలామంది వద్దులేనా అని ఎన్నికిపోతున్నారు. అంటే అర్థమైందంటే వాళ్ళకు ఎక్కువ లాభం కావాలి. మన ఛానల్లో మనం తక్కువ పెడుతున్నాం కదా, అట్లాంటి కాకుండా వాళ్ళకి ఎక్కువ రేట్తో అమ్మేవాళ్ళని చెప్తున్నారండి. అలా అయితే నేను ఒప్పుకోవడం లేదు. చాలా వెహికల్స్ అనేది రిజెక్ట్ చేశానండి ఈ మధ్యన గ్రూప్లో పెట్టకుండానే. కారణం ఏంటంటే మనకు గ్రూప్లో అట్లా ఓవర్ అమౌంట్ పెట్టడం వల్ల మనకైతే బ్యాడ్ నేమ్ వస్తుందండి యూట్యూబ్లో. అందుకోసమే నేను అది ఎప్పుడే కానీ అలా చేయనండి, మీరు గమనించండి. ఇంకా ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ గారు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టారండి. తప్పకుండా చూడండి, ఇంజన్ స్టార్ట్ చేసి పెడుతున్నాను. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టినాక లాస్ట్లో ఫైనల్ రేట్ చెప్తాను, ఒకసారి వినండి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇంజిన్ స్టార్ట్ చేసి పెట్టాను. ఇక ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా ఫైనల్ రేట్ వచ్చేసి 18,000 అయితే ఫిక్స్ రేట్ పడుతుందంట. 18,000 అయితే ఫైనల్ ఇస్తా అన్నారండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.